వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నేను సాధారణంగా కొంతమంది రాజకీయ నాయకుల్ని పొగడనండి. చాలామందికి నేను అట్రాక్ట్ కూడా అవ్వను. వాళ్ళు మంచి చేస్తున్నారు, చెడు చేస్తున్నారు, ఎలా ఉంది వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, ఇవన్నీ తీసుకొని ఏ పార్టీ అయినప్పటికీ కూడా, అంటే ముందు నుంచి పివి నరసింహారావు గారు, వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఫాలో అవుతూ ఆ తదుపరి వచ్చినటువంటి జనరేషన్లో చూసుకున్నప్పుడు ఎవరున్నారు, ఎలా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, లేదంటే రాజశేఖర రెడ్డి గారు, ఇలాగా ఒక్కొక్కళ్ళని స్క్రూటినీ చేసుకుంటూ, అలాగే ఎవరు మంచి చేశారు, గుమ్మడి నరసయ్య గారు లాంటి వాళ్ళు, ఇలాగా చాలామంది గురించి, వాళ్ళ వ్యక్తిత్వాల గురించి, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, వస్తున్నటువంటి అవుట్కమ్స్, మంచి అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద మనం మాట్లాడుతుంటాం. అలాగే నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు కొంతమంది వీళ్ళు చేసేటువంటి పనులు, ఎందుకంటే గతంలో 2019కి ముందు ఒకసారి చూసుకున్నప్పుడు అనపర్తి ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళకి అక్కడ టైట్ ఫైట్ ఉంది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి ఇంకొక డాక్టర్ గారు, రెడ్డి గారు, ఎవరికి ఎలా ఉంది అన్నప్పుడు ఇద్దరిది ఒక సమున్నతమైనటువంటి వ్యక్తిత్వం. అలాగా డిస్ట్రిక్ట్ వైజ్ తీసుకున్న, నియోజకవర్గాలు తీసుకున్నా సరే, నేను మొన్న కూడా చెప్పాను మీకు ఏంటంటే టాప్ 10 లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో కొంతమంది ఉన్నారని చెప్పాను చూసారా. దాంట్లో భాగంగా రఘురామకృష్ణరాజు గారు, తర్వాత మన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎందుకు పర్టికులర్గా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గురించి చెప్తున్నాను ఇదే అంటే, ఆయన గతంలో చాలా తీవ్రంగా విమర్శించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన డ్రైనేజ్కి సంబంధించిన అంశంలో పోరాడిన తత్వం కావచ్చు, లేదంటే రూరల్లో ఆయన ఉన్నటువంటి సమస్యలు, వీటి మీద చేసినటువంటి పనులు కావచ్చు, ప్రభుత్వం ఎవరిదున్నప్పటికీ కూడా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడేటువంటి తత్వం అయింది అనేది ముందు నుంచి చూస్తూనే ఉన్నాం. సరే, పార్టీల మార్పు ఎక్కడ మొదలుపెట్టారు, ఏం చేశారు, ఇవన్నీ కూడా గతంలో మాట్లాడడం, ఎంత సీరియస్గా ఎవరెవరి మీద ఎలిగేషన్స్ చేశారు చూసాం. బట్ రియాలిటీలోకి వచ్చేసరికి లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్ తోటి వారు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ ఏ విధంగా మెలుగుతూ ఉంటారు, ఇవన్నీ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి. డెఫినెట్గా ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ని అభినందించి తీరాల్సిందే. ఏ పార్టీ అనేది ఆయనకు సంబంధం లేదు, బట్ అక్కడ మంచి జరుగుతుందా అనేటువంటి ఒక పాయింటే ఆయన కన్సిడర్ చేస్తున్నారు దాంట్లో. సో చూసాం ఆల్రెడీ మనం నెల్లూరులో ఏం జరుగుతోంది, ఈ లేడీ డాన్స్ లిస్ట్ ఇవన్నీ బయటకు వస్తున్నాయి. దాంట్లో ఆయన్ని ఏ విధంగా కుట్రపూరితంగా ఇరికిచ్చాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే జరిగినటువంటి సిపిఎం నేత, ప్రజా కళాకారుడు సోదరుడు పెంచలయ్య గారి హత్య. సో ఇప్పుడు వారి కుటుంబానికి ఎవరు మద్దతుగా ఉంటారు ఏంటి అంటే, ఆర్డిటి కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ అనుకున్నారు, కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి లేదు, ఇది మా బాధ్యత, మేము తీసుకోవాలి అని చెప్పి కోటంరెడ్డి గారి కుమార్తెలు హైందవి, వైష్ణవి ముందుకొచ్చి పెంచలయ్య గారి వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి విద్యాభ్యాసాలంతా కూడా మేమే చూసుకుంటాం, అది మా బాధ్యత, అవసరమైతే ఇప్పుడే ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం, వాళ్ళు ఐఏఎస్ చదువుతారా, ఐపీఎస్ చదువుతారా, డాక్టర్ చదువుతారా, వాళ్ళు ఏది నచ్చితే వాళ్ళు అది చదువుకోనివ్వండి, వాళ్ళిద్దరి బాధ్యత మాది, వాళ్ళ పిల్లలది అని చెప్పి వాళ్ళు రావడం నిజంగానే చాలా మంచి గొప్ప విషయం. చాలామంది నేతలకు సంబంధించి వాళ్ళ వారసులు కూడా ఏంటంటే ఇలా కొంతమంది దత్తత తీసుకోవడాలు, వాళ్ళని చదివించడాలు, వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యాలు ఇవన్నీ కల్పించడాలు, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. పెంచలే కుటుంబానికి ఎవరేం చేశారని ఒక ఆవేదన వస్తుంది. కానీ పెంచలే మాదిరిగా ఈ సమాజంలో ఒక మంచి కారణం కోసం పోరాటం చేసి ఆ యొక్క పోరాటంలో ప్రాణాలు కోల్పోతే, నష్టపోతే ఈ సమాజం ఆ కుటుంబానికి అండగా ఉంటుంది అన్న ధైర్యం, అన్న భరోసా ప్రజలకు రావాలంటే ఆ పెంచలే కుటుంబాన్ని మేలు చేయాలని చెప్పని నేను గాని, నా వెంట నడిచే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి 10 లక్షల రూపాయల డబ్బుల్ని సిపిఎం పార్టీ నాయకుల సమక్షంలో ఇప్పుడే ఆ కుటుంబానికి అందించాలని చెప్పి, అయితే ఈ 10 లక్షల రూపాయల డబ్బులు అందించడం సరిపోదు, ఇంకా ప్రభుత్వ పరంగా ఆ యొక్క కుటుంబానికి ఆ కుటుంబానికి రావాల్సినటువంటి అన్ని రకాల అవకాశాల కోసం స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తా. ఇక పెంచలే గారి బిడ్డను చూస్తే బాధేస్తుంది. ఒకరు 9వ క్లాస్, ఒకరు 5వ క్లాస్, ఆ బిడ్డని చదివించాలి. ఇప్పటికే ఆ బిడ్డలకి పూర్తి స్థాయిలో ఉచితంగా విద్యను అందించాలని మైదిరి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడటం జరిగింది. కానీ సంతోషం ఏంటంటే వాళ్ళు నాకంటే ఒక అడుగు ముందుకేసి, సార్ 10th క్లాస్ వరకు మీ బాధ్యత అవసరం లేదు సార్, మేమే తీసుకుంటాం, మీరు తీసుకోవాల్సిన బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పారు. 10th క్లాస్ వరకు ఆ ఇద్దరు బిడ్డలకి ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పారు. ఆ యొక్క మైదిరి స్కూల్ యాజమాన్యాన్ని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే ఒక స్కూల్గా ఒక సామాజిక బాధ్యతతో మేము మొత్తం ఏర్పాటు చేస్తామంటే 10th వరకు వద్దు సార్, మేమే చేస్తాం. అయితే 10th క్లాస్ తర్వాత పెంచలే కోరిక ఒక బిడ్డను ఐఏఎస్, ఒక బిడ్డను ఐపీఎస్ చేయాలి. దేవుడి ఆశీస్సులు ఉంటే
పెంచిన బిడ్డలు కష్టం చేస్తే అది అసాధ్యమే కాదు, సాధ్యమే. కానీ ఆ యొక్క చదివించాలంటే దానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఉద్దేశంతో ఒక అబ్బాయి 9th, ఒక అబ్బాయి 5th, వారికి ఇంటర్మీడియట్ దగ్గర నుంచి జూనియర్ ఇంటర్ దగ్గర నుంచి వారు ఎక్కడ దాకా చదువుకుంటారంటే అక్కడ దాకా, జూనియర్ ఇంటర్ దగ్గర నుంచి ఎక్కడ దాకా చదువుకుంటారంటే అక్కడ దాకా పూర్తి స్థాయిలో ఒక ఫీజులే కాకుండా పుస్తకాలే కాకుండా ఆ చదువుకయ్యే ప్రతి రూపాయి ఖర్చును కూడా నేనే భరించాలా అని నిర్ణయం తీసుకుని ఏదైతే ఆ బాధ్యతలు, ఎందుకంటే ఆ బిడ్డలు పెద్ద సరికి నేను ఎమ్మెల్యేగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదు మనిషిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే ఆ బాధ్యతల్ని, ఆ యొక్క ఇద్దరు బిడ్డల భవిష్యత్ బాధ్యతల్ని నా ఇద్దరు కుమార్తెలు హైందవి, వైష్ణవికి అప్పచెప్పి వాళ్ల ముందే ఫోన్లో మాట్లాడుతారు. నా ఇద్దరు బిడ్డలు హైందవి బెంగళూరులో ఉంటారు, వైష్ణవి హైదరాబాద్ లో ఉంటుంది. వారిద్దరు కూడా మంచి స్థితిలో ఉన్నారు. వారు ఒకటే మాట చెప్పారు, డాడీ ఇప్పటికే మనం కొంతమందిని చదివిస్తున్నాం, వీళ్ళని కూడా చదివిద్దాం. అయితే తక్షణంగా చదువులకి మన సహాయం వారికి అవసరం లేదు కాబట్టి, కొంతకాలం పడుతుంది కాబట్టి బాధ్యత మాది. అలా కాదు అనుకుంటే భవిష్యత్తులో వాళ్ళ చదువులకి, వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే, ఆ యొక్క పరీక్షలు రాయాలంటే ఏ కోర్సులు చదవాలా, ఎక్కడ చదవాలా, ఆ యొక్క ఖర్చులకి ఎంత అవుతుందో మీరు చెప్తే మేమిద్దరం, నీ ఇద్దరు కుమార్తెలుగా మేమిద్దరం చెరొక బిడ్డకి ఈ రోజే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని కూడా నా యొక్క బిడ్డలు చెప్పారు. సో చాలా తక్కువ, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అని చెప్పుకోవచ్చు. సో అందులో కోటంరెడ్డి గారి వారసత్వాన్ని ముందుకు కొనసాగించడానికి అది పొలిటికల్గా తీసుకెళ్తారా ఇదే అంటే, లేదు పబ్లిక్ సర్వీస్లో మేము ఇలా చేయాలనుకుంటున్నామని చెప్పి వాళ్ళు నిజంగా ముందుకు రావడం చాలా అభినందించదగినటువంటి విషయం. ఈవెన్ కోటంరెడ్డి గారు కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఇమీడియట్గా ఒక 10 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబం పేరు మీద వేయడం, అలాగే ఆర్డీటీ కాలనీ అభివృద్ధికి సంబంధించి మౌలిక సదుపాయాలు చాలా వరకు ఇప్పటికే కల్పించడం జరిగింది. మిగతా వాటన్నిటికి సంబంధించి కూడా ఇంకొక 50 లక్షల రూపాయలు వెంటనే గ్రాంట్ చేయించి పనులకి టెండర్లు పిలిచి మొత్తం అన్ని క్లియర్ చేస్తాం. ఏదైతే పెంచెలయ్యి తీసుకొచ్చినటువంటి మార్పు ఉందో, ఈ గంజాయి అనే దాన్ని ఎరాడికేట్ చేయాలి కంప్లీట్గా, ఆర్డీటీ కాలనీలోకి ఎంటర్ అవ్వనివ్వకూడదని కంకణం కట్టుకున్నాడో అది ఇప్పటికీ అది బతికే ఉందమ్మా. ఖచ్చితంగా మేము అందరూ చేస్తాం. మాది పార్టీలకు సంబంధించినటువంటి విషయం కాదు, ఇది ప్రజలకి సంబంధించిన విషయం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు, దీని మీద ఉక్కుపాదం మోపాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎంటర్ అవ్వడానికి వీలు లేదు అని చెప్పారు. దాని గురించే మా మిత్రులు సిపిఎం కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ ఉన్నాం. పెంచలయ్య గారి ఆశయం ఇంకా బ్రతికే ఉంది. ఆయన్ని మన నుంచి దూరం చేసాం అనుకునేటువంటి వాళ్ళు బాధపడాలి. దానికి ఖచ్చితంగా నెల్లూరు జిల్లా మొత్తాన్ని కూడా పూర్తిగా ఎక్కడ గంజాయి అన్న మాట వినపడకుండా చేయడానికి నేతలందరూ కలిసికట్టుగా పనిచేస్తాం. ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు కూడా ప్రజల శ్రేయస్సు కోరితే కలిసి రండి అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. దీని పట్ల వాళ్ళ కుమార్తెలు కూడా నిజంగా ముందుకు రావడం, పెంచలయ్య గారి కుటుంబానికి సంబంధించి ఆ బాధ్యతను తీసుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. వాళ్ళని అభినందించాలి. ఎందుకంటే మనం చేయగలుగుతామా లేదా అనేది మన చేతిలో లేనిది, బట్ వాళ్ళకు ఉంది, మేము చెయ్యగలం అని చెప్పి ముందుకు వచ్చారు చూసారా, నిజంగా దానికి హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సో కోటంరెడ్డి గారి వారసత్వం అనేది ముందుకు కొనసాగుతుంది. ఈ పరంగా వాళ్ళిద్దరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. వాళ్ళు ఇలాంటి మంచి పనులు ఇంకా ఎన్నో చేయాలి. ప్రభుత్వం చేయగలిగినా చేయలేకపోయినా అనేది పక్కన పెడితే వాళ్ళు వచ్చి చేస్తున్నారు స్వచ్ఛందంగా అనే దానికి మాత్రం నిజంగా వాళ్ళని అభినందించాల్సిందే. దీని మీద మీ అభినందనలు, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.